అడ్డదారుల్లో అమెరికాకు 18,000 మంది. వలసదారుల దగ్గర ఏజెంట్ల చేతివాటం. ఒక్కొక్కరి నుంచి సగటున 50 లక్షల వరకు వసూలు. యూరప్ మీదుగా మెక్సికోకు. అడవుల్లో రోజుల తరబడి నడక. లక్షలు ఖర్చు పెట్టి వెళ్లి సంఖ్యలతో భారత్కు తిరిగి వచ్చిన భారతీయుల కన్నీటి గాథలు. అమెరికాలో ఫామ్ హౌజులలో కొలువులు. ఏటా లక్షలు ఆర్జించవచ్చు, 2-3 ఏళ్లలో పేదరికం నుంచి బయటపడవచ్చు అంటూ ఏజెంట్లు చేసిన ప్రకటనలు నమ్మిన యువకులు ఆస్తులను నమ్ముకొని అప్పులు చేసి 40 లక్షల నుంచి 50 లక్షల దాకా ఏజెంట్ల చేతిలో పెట్టారు. ఏజెంట్ల అడ్డదారులలో అమెరికాకు వెళ్లి చిక్కుల్లో పడ్డారు. అమెరికా సైనికులకు పట్టుబడి రోజుల తరబడి చీకటి గదుల్లో మగ్గి కాళ్ళు చేతులకు సంఖ్యలతో డిపోర్టేషన్కు గురయ్యారు. అమెరికా తిప్పి పంపిన 104 మంది భారతీయులలో ఒకరైన హర్విందర్ సింగ్ ఏజెంట్ల నేరశైలి గురించి కీలక విషయాలు బయటపెట్టారు. హర్విందర్ స్వస్థలం పంజాబ్లోని తహ్లీ గ్రామం. కడుపేద కుటుంబం కావడంతో బాగా సంపాదించాలని అమెరికా వెళ్లారు హర్విందర్. పొరుగింటి కుర్రాడు 5 ఏళ్ల క్రితం 10 పాసవగానే ఏజెంట్ల ద్వారా అమెరికాకు వెళ్లి ఆ కుటుంబాన్ని పేదరికం నుంచి బయటపడేసేలా సంపాదించాడు. దాంతో హర్విందర్ కూడా 8 నెలల క్రితం ఆస్తులన్నీ అమ్మి అప్పులు చేసి అమెరికా వెళ్లేందుకు 42 లక్షలు ఏజెంట్ చేతిలో పెట్టాడు. గత నెల 15న అమెరికాలోకి అడుగుపెట్టాడు. ఆ వెంటనే అమెరికా సైనికులు అరెస్టు చేశారు. ఏజెంట్లు ఇటలీ, ఇతర చిన్న దేశాల్లో వర్క్ పర్మిట్లు ఇప్పించి దుబాయ్ మీదుగా అక్కడికి తీసుకువెళ్లారని, ఆ తర్వాత యూరప్కు, అక్కడి నుంచి మెక్సికోకు తరలిస్తారని, మెక్సికో నుంచి డంకీ మార్గాలలో అమెరికా సరిహద్దులను దాటిస్తారని కుండబద్దలు కొట్టేశారు. ఈ మార్గాలు ఎంత భయంకరంగా ఉంటాయో వివరించారు. ఏజెంట్లు పెట్టిందే తినాలి, అనారోగ్యానికి గురైతే అంతే సంగతులు. జైళ్లలో కాళ్ళు చేతులను సంఖ్యలతో కట్టేస్తారని, అమృత్సర్ విమానాశ్రయానికి వచ్చే వరకు కూడా తనకు సంఖ్యలు ఉన్నాయని చెప్పారు. ఏజెంట్లు దుబాయ్ లేదా ఇటలీ వంటి దేశాలకు వర్క్ పర్మిట్లు తీసుకున్నాక అక్కడి నుంచి టూరిస్ట్ వీసా తేలిగ్గా వచ్చే పనామా, కోస్టరికా, ఎల్ సాల్వడార్, గ్వాటెమాలా వంటి దేశాలకు తీసుకువెళ్తారు. కొలంబియా, పనామా మధ్య ఉన్న దట్టమైన అటవీ ప్రాంతం మీదుగా ఉండే డేరియన్ గ్యాప్ నుంచి మెక్సికోకు తరలిస్తారు. డేరియన్ గ్యాప్ శాంతం చిత్తడి నేలలతో నిండి ఉండే దట్టమైన అడవి, క్రూర మృగాలు, విషసర్పాలకు నిలయం. ఈ 100 కిలోమీటర్లను కాలినడకన పూర్తి చేయడం ఓ సాహసమే. ఇందుకు 15 రోజుల సమయం పడుతుంది. ఈ అడవిని దాటాక మెక్సికోకు తరలిస్తారు. అక్కడి నుంచి అడవులు, గుట్టల మీదుగా 45 కిలోమీటర్ల కాలినడకన తర్వాత అమెరికా సరిహద్దులకు చేరుకుంటారు. డేరియన్ గ్యాప్, మెక్సికో, అమెరికా సరిహద్దులలో డ్రగ్స్ దోపిడీ ముఠాలు దోచుకునేందుకు కాచు కూర్చుంటాయి. భారత్కు తిప్పి పంపిన యువకులకు సంఖ్యల విషయంపైన అమృత్సర్ తిరిగి వచ్చిన బాధితులు అసలు విషయం వెల్లడించారు. అమెరికాలో సైనిక విమానంలోకి ఎక్కించింది మొదలు తమ కాళ్ళు చేతులను గొలుసులతో బంధించారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే పంజాబ్కు చెందిన మరో వలసదారు కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. తమ అబ్బాయి ఇంటర్ పాస్ అవ్వగానే అమెరికా పంపేందుకు భూములు అమ్మి మరీ 42 లక్షలను ఏజెంట్ల చేతుల్లో పెట్టినట్లు తెలిపారు. ప్రదీప్ అమెరికాలో సంపాదించి మా కష్టాలు తీరుస్తారనుకున్నామని, కూతురు పెళ్లి కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని తండ్రి నరీందర్ కౌర్ తన గోడు వెళ్లబోసుకున్నారు. తన అమెరికా కళ చెదిరిపోయిందని, ఏజెంట్లు నిండా మోసం చేశారంటూ మరో వలసదారు ఆవేదన వ్యక్తం చేశాడు. 40 లక్షలు తీసుకుని అమెరికాకు పంపిస్తున్నామంటే అంతా సక్రమంగా ఉంటుందనుకొని అప్పు చేసి డబ్బులిచ్చామన్నారు. యూరప్ నుంచి బ్రెజిల్కు, ఆ తర్వాత కాలినడకన అమెరికా సరిహద్దులకు చేర్చారని తెలిపారు. 2024 జూలైలో మొదలు 6 నెలల పాటు వేరువేరు దేశాల్లోకి డంకీ మార్గాలలో తిప్పి పనామా అడవుల ద్వారా అమెరికా సరిహద్దు దాటించారని తెలిపారు. సరిహద్దు దాటిన వెంటనే సైనికులు అరెస్టు చేసి చీకటి గదుల్లో ఉంచారని, చివరకు అమృత్సర్ వచ్చేటప్పుడు కూడా విమానం ఎక్కించి కాళ్ళు చేతులకు గొలుసులతో సంఖ్యలు వేశారని జస్పాల్ సింగ్ వివరించారు. ఇలా 18,000 మంది వరకు భారతీయులను వెనక్కి తిప్పి పంపేందుకు అమెరికా సిద్ధమవ్వగా వీరి ద్వారా ఏజెంట్లు 10,000 కోట్లకు పైగా జేబులు నింపుకున్నట్లుగా అంచనా. ఒక్క పంజాబ్లోనే 8,000 మంది యువకులు 4,000 కోట్లను పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇవి అధికారిక లెక్కలు మాత్రమే. అమెరికాలోకి చొరబడి గుట్టుచప్పుడు కాకుండా పనిచేస్తున్న వారు మెక్సికో సరిహద్దుల్లోనే చనిపోయిన వారి సంఖ్యకు అంచనాలు లేవు.